సో గుడ్ ఈవినింగ్ కిరణ్ గారు. Right. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైన రోజు జనసేనకి, ప్రత్యేకించి జనసేన అధినేత పోరాట పటిమకు, తెగింపుకి, సాహసానికి ఇదొక మర్చిపోని మరుపురాని రోజు. సో ఈ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? గుర్తుందా అసలు ఈ రోజు మీకు? అందరికీ నమస్కారం అండి. సార్, బ్రహ్మనాయుడు గారు ఎలా మర్చిపోతాం? బ్రహ్మనాయుడు గారు 2 సంవత్సరాల క్రితం మేము పడిన బాధ, మేము పడిన ఆవేదన, వేదన, నిద్రలేని రాత్రులు, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూడాలనుకున్నారో అట్లా చూశారు. ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నారో అన్ని ఇబ్బందులు పెట్టారు. చరిత్రలో కొన్ని డేట్స్ మిగిలిపోతాయి బ్రహ్మనాయుడు గారు. ఎన్ని సంవత్సరాలైనా వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఎగ్జాంపుల్, ఒక ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ గారు పెట్టిన ఎమర్జెన్సీ రీసెంట్ గా 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం దాని గురించి మాట్లాడుకుని, ఆ సమయంలో ఆ అనుభూతులు, దాన్ని అనుభవించిన వాళ్ళంతా కూడా రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూశాను. ఆ రోజున్న పరిస్థితుల్లో ఎట్లా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, జైలుకి ఎలా వెళ్ళారు, శిక్షలు ఎట్లా అనుభవించారు అనేవి వాళ్ళు చెప్తుంటే విన్నాం. సెప్టెంబర్ 9, 2023 కూడా ఇంకో 50 సంవత్సరాలు అయినా కూడా ఎవరు మర్చిపోయే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రజలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా ఇంకో 50-100 సంవత్సరాలు అయినా కూడా నాకు తెలిసి ఆ మెమరీస్ ఉంటుంది. అది ఆ రోజున ఉన్న భయానక పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బై ఎయిర్ వస్తానంటే ఆయన్ని పర్మిషన్ లేదని చెప్పి హైదరాబాద్లో అడ్డుకోవటం, బై రోడ్ వస్తానంటే జగ్గయ్యపేటలో ఆయన ఆపేసి ఆయన ఎట్లా ట్రీట్ చేశారనేది ఈ రోజుకి ఆ విజువల్స్ చూస్తుంటే బ్రహ్మనాయుడు గారు ఒక రకమైన భావోద్వేగం, ఒక రకమైన గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పోలీస్ జీప్లో కుక్కి లోపలికి తోసి ఆయన బలవంతంగా ఎక్కించి, ఓ పక్కన మనోహర్ గారిని, అంటే కాళ్ళు కూడా పెట్టుకునే పరిస్థితి ఉండదు, వెనకాల సీట్లో కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ గారిని. దాని చుట్టూతా పోలీసులు ఎక్కారు. జోరున వాన, మేము అందరం కూడా విజయవాడ నుంచి ఎదురెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి మద్దతుగా నిలబడడం కోసం. జగ్గయ్యపేట వెళ్ళి వాన పడుతుంటే పోలీసులు ప్రవర్తించిన తీరు, పవన్ కళ్యాణ్ గారిని నిలువరించేసి రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితి లేదు, మిమ్మల్ని రానివ్వం అంటే రాష్ట్రం ఎవరు జాగిరు కాదు బ్రహ్మనాయుడు గారు. అవును. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని పెట్టిన ఇబ్బందులు ఆ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన ఇబ్బంది, తద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఈ పరిస్థితిలో ఉండడానికి ఆయనే క్రియేట్ చేసుకున్నాడు ఆ సిచ్యువేషన్స్ అన్ని. పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ ఆఫీస్ కి రావడానికి, లేకపోతే ఆయన ముందే షెడ్యూల్ ప్రకారం పార్టీ ఆఫీస్లో ఉన్న కార్యక్రమాలని అటెండ్ చేయడానికి ఆయన వస్తూ ఉంటే ఆయన భయపడిపోయి, లేకపోతే భయపడటం అంటారా, లేకపోతే అధికార దుర్వినియోగం అంటారా, అదేమంటారో నాకైతే తెలియదు, ప్రజలే నిర్ణయించారు అదేంటో. ఆ రోజున పెట్టిన ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చెప్పడం జరిగింది అక్కడ జగ్గయ్యపేటలో రోడ్డు మీద కూర్చుని. ఇంకా 6 నెలలే ఉంది మీ ప్రభుత్వానికి సమయం, 6 నెలల్లో మిమ్మల్ని దించబోతా ఉన్నాం, మిమ్మల్ని ప్రజలు ఘోర పరాభవం చూపించబోతా ఉన్నారు మీకు అని చెప్పి ఆ రోజున అక్కడి నుంచే హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు. అనుకున్న ప్రకారమే సీట్లు సెలక్షన్ గానీ, అనుకున్న ప్రకారమే ఎలక్షన్ క్యాంపెయిన్ గానీ ప్రజల్లోకి బలంగా వాళ్ళు ఏం కోల్పోతా ఉన్నారు, ప్రజలకు ఏం నష్టం జరుగుతా ఉందనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ప్రజలు మమ్మల్ని నమ్మి రెస్ట్ ఈజ్ హిస్టరీ బ్రహ్మనాయుడు గారు.